బాలికా సంరక్షణ సంక్షేమం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువస్తుందని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అంటున్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ బాలికల్లో అక్షరాస్యత శాతాన్ని గణనీయంగా పెంచేందుకు మరియు బాల్య వివాహాలు అరికట్టేందుకు వివక్షత లేని సమాజ నిర్మాణానికి 1988లో కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ పాఠశాలలను స్థాపించింది అని, నేడు అవి ఎంతో సత్ఫలితాలు ఇస్తున్నాయని పొన్నాడ కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ మహజనం సూర్యకళ అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం బాలికల రక్షణ కోసం అన్ని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా నేడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మహిళల సంరక్షణ కోసం, మహిళల విద్యాభివృద్ధి కోసం వినూత్న రీతిలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, తద్వారా అసమానతలు లేని సమాజ స్థాపన, స్త్రీ పురుష వివక్ష లేని సమాజ నిర్మాణానికి పాటుపడుతున్నారని కొనియాడారు. బాలికలకు సాధికారత కల్పించటం, వారిని రక్షించుకోవటం కోసం 2008 నుంచి జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. కేంద్ర ప్రభుత్వం బాలికల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, బాలికా సమృద్ధి యోజన, లాడ్లీ పథకం వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని సూర్యకళ చెప్పారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడైతే సాంఘికంగా పరిస్థితులకి అనుగుణంగా లేని పిల్లలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అటువంటి పిల్లలందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకి అందరి పిల్లలతో సమానంగా విద్యా అవకాశాలన్నింటినీ కల్పించి వాళ్ళు జీవితంలో నిలదొక్కునేలాగా కేజీబీలు అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. ప్రజెంట్ ఇన్ని బ్యాచెస్గా వెళ్తున్న పిల్లలందరిలో కూడా చాలా చోట్ల పిల్లలు వాళ్ళకు ధైర్యంగా మేము ఈ జీవితాన్ని గడపగలుగుతున్నాము, ఈ కేజీబీల ద్వారా మంచి ప్రోత్సాహం లభించిందని చాలామంది పిల్లలు, కొంతమంది పోలీసులుగా సెటిల్ అయ్యారు, డాక్టర్లుగా సెటిల్ అయ్యారు, టీచర్లుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సచివాలయాల్లో కూడా మా పిల్లలు చాలామంది ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు. అంటే మా వంతుగా ఇంత బాగా కేజీబీలు నడిపించి వాళ్ళని ఒక మంచి స్థానంలో తీసుకెళ్తున్నందుకు మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది సార్. ప్రభుత్వం కల్పించే అన్ని అవకాశాలని కూడా ఇక్కడ పిల్లలందరూ మిగతా పిల్లలతో సమానంగా కంటే ఎక్కువగానే ఇక్కడ మాకు అవకాశాలని, వాళ్ళకి సదుపాయాలని కల్పించి మమ్మల్ని చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలందరూ కూడా ఇటువంటి పాఠశాలలో చదవడం వల్ల వాళ్ళకి ఇంకా మెరుగైన సౌకర్యాలని కల్పిస్తూ వాళ్ళు జీవితంలో మంచి స్థానాలకి ఎదిగేలాగా మేము అందరం కూడా చాలా కృషి చేస్తాం సార్. ఇందిరాగాంధీ గారు 1988లో జనవరి 26న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజుని పురస్కరించుకొని మనము జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకోవడం అనేటటువంటిది ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. కాబట్టి అంటే ప్రతి బాలికలకి కూడా సమాజంలో అసమానతలు లేకుండా, సమానమైనటువంటి హక్కులని, వివక్షత అనేది లేకుండా, బాల్య వివాహాలు లేకుండా వారి యొక్క అభివృద్ధి కోసం అసమానతలను తొలగించి ముందుకు వెళ్లే దిశగా ఏర్పాటు చేసినటువంటిది ఈ జాతీయ బాలికా దినోత్సవము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ బాలికా దినోత్సవాన్ని, ఆ పిల్లలందరూ కూడా వాటిని ఆ ఫలాన్ని అందుకున్నామంటే దానికి కారణం మన భారత ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఫలము. అంటే ఏదైనా కూడా ఒక చెట్టు విత్తనం వేస్తే మొక్క నుండి ఫలాలు ఎలా వస్తాయో, ఒక సమాజంలో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో ఉన్నటువంటి ఒక మహిళ వలన మనం ఈరోజు ఇటువంటి ఫలాన్ని పొందుతున్నాం. ఆమెని చిరస్మరణీయంగా అందరం కూడా స్మరించుకుంటూ మనం ఈ రోజుని పురస్కరించుకుంటున్నాం. అలాగే ఆమె యొక్క ఫలితంగానే మన అందరం కూడా బాలలలో అసమానతలు తొలగిపోవడానికి కారణమైనటువంటి ఆమె వలన ప్రతి ఒక్క ఇంట్లోని కూడా అంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవారు. కానీ ఈరోజు ఒక మహిళల వలనే ఏదైనా సాధ్యం అవుతుంది. ప్రతి ఒక్క రంగంలోని మహిళలు అనేటటువంటి వారు ఉన్నారు.